అందరికీ నమస్కారం. ఈరోజుటి మన కథ పాపం అమ్మ. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కథ వినాలి. ఇక మనం స్టోరీలోకి వెళితే, గాఢ నిద్రలో ఉన్న నేను హఠాత్తుగా మోగిన అలారం చప్పుడికి ఉలిక్కిపడి నిద్రలేచాను. ఆ శబ్దానికి నా పక్కనే పడుకున్న మా ఇద్దరు పిల్లలు ఎక్కడ నిద్రలేస్తారో అన్న కంగారుతో దిండు పక్కన ఉన్న నా సెల్ ఫోన్ నుంచి మోగుతున్న అలారంను ఆపేయడానికి దాన్ని నా చేతిలోకి తీసుకున్నాను. ఈలోగా సంయుక్త, అలారం ఆఫ్ చెయ్యి, డిస్టర్బెన్స్గా ఉంది, ఎన్నిసార్లు చెప్పాను సౌండ్ తగ్గించి పెట్టుకోమని అంటూ విసుగ్గా మరో పక్కకు తిరిగి పడుకుంటూ అన్నారు మా వారు. నేను వెంటనే అలారంను ఆపేశాను. అప్పుడు సమయం 5 అవుతుంది, ఇంకాసేపు పడుకోవచ్చుగా అని నా మెదడు పదే పదే సందేశాన్ని అందిస్తుంది. దాని మాట కాదనలేక మళ్ళీ మంచంపై అలా ఒరిగి కళ్ళు మూసుకున్నాను. 5 నిమిషాలు గడిచాక, సంయుక్త, ఇంకా పడుకున్నావే, ఆలస్యం అవుతుంది అంటూ హెచ్చరించింది నా అంతరాత్మ. వెంటనే లేచి కూర్చొని దీర్ఘంగా నిట్టూరుస్తూ మంచం దిగి పిల్లల దుప్పట్లు సరిచేసి నేను పక్కన లేకపోవడంతో కింద పడిపోకుండా మా బుజ్జిగాడి పక్కన దిండుని అడ్డంగా పెట్టి బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చాను. 10 నిమిషాల్లో కాలకృత్యాలు ముగించుకొని ఇల్లంతా ఊడ్చి, అలాగే కాంపౌండ్ అంతా కూడా ఊడ్చి వాకిట్లో ముగ్గు వేసి పైకి లేస్తుండగా ఉన్నట్టుండి కళ్ళు బైర్లు కమ్మాయి. మునివేళ్లతో నుదిటిని గట్టిగా నొక్కిపట్టి కళ్ళు మూసుకొని తెరిచాను. రాత్రి పనంతా పూర్తి చేసుకున్నాక మా మీను, అదే మా పెద్దదాని స్కూలు పుస్తకాలకు అట్టలు వేద్దామని కూర్చున్నాను. పుస్తకాలన్నిటికీ అట్టలు వేసి పడుకునేసరికి రాత్రి 12:30 అయింది. బహుశా నిద్ర సరిపోలేదేమో, అందుకే కాబోలు కళ్ళు బయర్లు కమ్మాయి అనుకుంటూ మెల్లిగా ఇంట్లోకి నడిచి వాష్ బేస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి నీళ్లతో కళ్ళను తడిపి ముందుకు వంగి నైటీ అంచులతో ముఖం మీద తడిని తుడుచుకున్నాను. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళంతా హాయిగా నిద్రపోతున్నారు. నిశ్శబ్దంగా ఉన్న హాల్లో టిక్ టిక్ మంటూ శబ్దం చేస్తూ సమయం ముందుకు నడుస్తుంది అని నన్ను హెచ్చరిస్తున్నట్లుగా నా దృష్టిని తన వైపుకు మళ్లించింది. గోడకు ఉన్న గడియారం నా వైపే చూస్తున్నట్లు, నా మేలు కోరి నన్ను పిలుస్తుంది కదా అన్నట్లు నేను కూడా దాని వంక చూశాను. 5:30 అవుతుందా, అమ్మో అప్పుడే అంటూ గబగబా వంటింటి వైపు నడుస్తూ, దారిలో నన్ను పలకరించి వెళ్ళందే నీ పని ఎలా మొదలు పెడతావ్ అన్నట్లుగా టీవీగా నిలుచున్న ఫ్రిడ్జ్ని పలకరింపుగా చూసి అందులో చల్లగా సేద తీరుతున్న పాల ప్యాకెట్లను, వంటకి కావలసిన కూరగాయలను తీసుకుని వంటింట్లోకి వెళ్ళి నా పని మొదలుపెట్టాను. చకచకా కూరగాయలు తరుక్కొని మా వారికి, పెద్దదానికి బాక్స్కి అన్నం, పప్పు, కూర వండేశాను. ఈలోపు అత్తయ్య, మావయ్య నిద్రలేస్తే వాళ్ళ కోసం టీ పెడుతుండగా పిల్లలు కూడా నిద్రలేచి వచ్చి ఇద్దరు చెరొక పక్కన నిలుచుని ఒక చేత్తో నన్ను హత్తుకొని మరో చేత్తో కళ్ళు నలుపుకుంటూ నిలబడ్డారు. అలాగే మా వారికి ఏమో కాఫీ ఇచ్చేసి పిల్లలకి పళ్ళు తోమి స్నానాలు చేయించి స్కూల్కి తయారు చేసేసరికి 8 కావచ్చింది. నాకు దోశ వద్దు అంటూ మొండికేశాడు మా బుజ్జిగాడు. ఇవాల్టికి తినరా, నీకు దండం పెడతా, అక్క చూడు ఎంత బాగా తింటుందో దోశ, ఈ పూటకి తినురా. నా బుజ్జి కదూ, వాడి గడ్డం పట్టుకుని బతిమాలాను. అదేంటో వాడికి దోశ నచ్చదు. ఆ విషయం తెలిసినా ఇవాళ కాస్త ఒంట్లో బాగోలేకపోవడంతో ఎలాగోలా ఈ రోజుకి అదే తినిపిద్దాము అనుకున్నాను. కానీ పసివాళ్ళు కదా, వింటారా? అదేం కుదరదు, నాకు వద్దు, నేను తినను అని పేచీ పెట్టాడు మా బుజ్జిగాడు. సంయుక్త, వాడు ఏది తింటే అది చేసి పెట్టరాదు, ఎందుకు పిల్లాడిని అలా ఏడిపిస్తావు? టీవీలో వార్తలు చూస్తున్నా మా మామయ్య మందలింపుగా అన్నారు. అలాగే అన్నట్లు వంటింట్లోకి వెళ్ళాను. పొద్దున ముగ్గు వేసేటప్పుడు కళ్ళు బయర్లు కమ్మాయి కదా, దాని ప్రభావం అనుకుంటా బాగా తలపోటుగా అనిపించింది. ఓపిక తెచ్చుకొని అప్పటికప్పుడు బుజ్జిగాడు ఇష్టంగా తినే చిత్రాన్నం కలిపి తినిపించి పిల్లల స్కూల్ బ్యాగులు సర్దిపెట్టాను. అప్పుడే, ఏం సంయుక్త, ఏంటి ఇవాళ నేను వస్తానని తెలిసి కూడా నన్ను మర్చిపోయావు? నేనంటే నీకు కొద్దిగా భయం లేకుండా పోయింది. నన్ను మర్చిపోయావో? ఏం జరుగుతుందో తెలుసుగా నీ పని అంటూ నా బుర్రలో గంట మోగించి మరీ చెప్పింది మా ఇంటి మంచినీళ్ళ ట్యాపు. దాని ఈగో హట్ చేస్తే తర్వాత నేను హట్ అవ్వాల్సి వస్తుంది. తక్షణమే ఆ పని కానిచ్చి దాన్ని ఈగో సాటిస్ఫై చేసేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. ఇంతలో, సంయుక్త, నాకు మీ మావయ్యకి టిఫిన్ తీసుకురా,
పూజ గదిలో నుంచి బయటికి వస్తూ చిన్నగా కేకేశారు అత్తయ్య. అలాగే అత్తయ్య అని చెప్పి వాళ్ళ కోసం దోశలు వేసుకుందామని వెళ్ళాను. గరిటతో దోశపిండిని పెనంపై పూసి గరిటను గుండ్రంగా తిప్పుతూ ఉండగా దానితో పాటు పెనం అలాగే వంటిల్లు అంతా తిరిగినట్లు అయింది. అప్రయత్నంగానే నేను కింద పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి మంచంపై పడుకొని ఉన్నాను. అప్పటి వరకు నేను ఎప్పుడు కళ్ళు తెరుస్తానా అని బెంగగా నా పక్కన కూర్చున్న పిల్లలు నానమ్మ, తాతయ్య, అమ్మ కళ్ళు తెరిచింది అంటూ కేకలు వేస్తూ పరుగున హాల్లోకి వెళ్ళారు. పక్కనే ల్యాప్టాప్లో తలదూర్చి బిజీగా ఆఫీస్కి సంబంధించిన ఏదో ముఖ్యమైన పనిలో మునిగిపోయి ఉన్న మా వారు నా వైపు చూసి ఇప్పుడెలా ఉంది అని అడిగారు. కొంచెం పర్వాలేదు, తల పట్టుకుని నెమ్మదిగా పైకి లేచి కూర్చుంటూ అన్నాను. ఇంతలో మా అత్తయ్య, మావయ్య, పిల్లలు గదిలోకి వచ్చారు. అత్తయ్య కాఫీ కప్పుతో నన్ను సమీపించి మాకు ఇప్పుడిప్పుడు బీపీలు, షుగర్లు వస్తుంటే మీకేమో ఈ వయసు నుంచే అన్ని సమస్యలు వస్తున్నాయి. డైటింగ్లు, గీటింగ్లు అంటూ సరిగ్గా తినకుండా వచ్చిన తంటాలివి. శుభ్రంగా కడుపు నిండా తిని పని చేసుకుంటే ఏవీ ఉండవు. నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎన్ని పనులు చేసేదాన్నో. సరేలే, ముందు ఈ కాఫీ తాగు, హుషారుగా ఉంటుంది అంటూ నా చేతికి కాఫీ కప్పిచ్చారు. కడుపు నిండా తిండి తినే సమయం కూడా ఉందా నాకు? అయినా కళ్ళు తిరిగి పడిపోతే చాలు, డైటింగ్ వల్లే అంటూ అందరూ అదే డైలాగ్ కొడతారే తప్ప అసలు కారణం తెలుసుకోరు. ఎందుకు అలా అవుతుందని కనుక్కోవడానికి ప్రయత్నించరు. నిద్ర సరిపోకపోవడం, పని ఒత్తిడి ఎక్కువై కూడా అవ్వచ్చు కదా అని ఆలోచించరు. కానీ ఏదో అనాలి కాబట్టి ఓ మాట అనేస్తారు, అంతే. ఇది మామూలే కదా అత్తయ్య అని అనాలని ఉన్నా ఆవిడపై ఉండే గౌరవం అడ్డుపడి పైకి అనలేక మనసులోనే అనుకుని దీర్ఘంగా శ్వాస తీసుకొని మౌనంగా మొహమాటంగా ఆమె చేతిలో నుంచి కప్పు తీసుకొని అందులో ఉన్న వేడివేడి కాఫీని గొంతులోకి పోనిచ్చాను. ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా అడిగారు మామయ్య. కొంచెం పర్వాలేదు మామయ్య, నిదానమైన స్వరంతో చెప్పాను. ఆయన సరే అన్నట్లుగా చూసి హాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన వెంటే అత్తయ్య కూడా వెళ్ళారు. అమ్మా, ఇందాక నీకు ఏమైంది? ఎందుకు పడిపోయావు? నాన్న నిన్ను ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టారు తెలుసా? నేను తమ్ముడు నిన్ను ఎంత పిలిచినా పలకలేదు నువ్వు. ఎందుకని అమాయకంగా నా ముఖంలోకి చూస్తూ అడిగింది మీనా. నా భర్త వైపు ఆప్యాయంగా చూసి మళ్ళీ పిల్లల వైపు చూసి వాళ్ళని దగ్గరికి తీసుకుని ఏం లేదమ్మా, కాస్త తల తిరగడం వల్ల అలా పడిపోయాను అంతే, ఇప్పుడు బాగానే ఉన్నాను అన్నాను లాలనగా. నేను బాగానే ఉన్నాను అన్న మాట విన్న క్షణం వాళ్ళ ముఖాల్లో ఆనందం, ఉత్సాహం చూశాను. సరే, మీరు వెళ్ళి ఆడుకోండి, నేను కొద్దిసేపట్లో వస్తాను అని చెప్పగా వాళ్ళు హాల్లోకి వెళ్ళారు. పిల్లలు వెళ్ళాక కప్పులో ఉన్న మిగతా కాఫీ గొంతులోనికి పోనిచ్చి మెల్లిగా మంచం దిగి 2 అడుగులు ముందుకు వేశాను. మరిక నేను ఆఫీస్కి బయలుదేరుతా అన్నారు మా వారు ల్యాప్టాప్ ఆఫ్ చేసి దాన్ని బ్యాగులో పెట్టుకుంటూ. టిఫిన్ చేతురు కానీ అన్నాను. వద్దు, నీకు బాగోలేదని ఇంతసేపు వెయిట్ చేశాను. స్కూల్కి కూడా ఫోన్ చేసి పిల్లలు ఈరోజు 1 గంట లేటుగా వస్తారని వాళ్ళ టీచర్కి ఇన్ఫామ్ చేశాను. ఇప్పటికే ఆలస్యమైంది. వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేసరికి నాకు కూడా ఆలస్యం అవుతుంది. ఇట్స్ ఓకే, ఇవాళకి ఆఫీస్ క్యాంటీన్లో తింటాలే. 5 నిమిషాలు, దోశలు వేసుకొస్తా. అబ్బా, క్యాంటీన్లో తింటానంటున్నాను కదా, ఇప్పుడు అంత హడావిడిగా నువ్వు వేసుకొచ్చినా తీరిగ్గా కూర్చొని తినేంత టైం నాకు లేదు. మౌనంగా నిలుచున్నాను నేను. అప్పటికి ఫార్మల్ దుస్తుల్లో ఆఫీస్కి తయారై ఉన్న మా వారు నడుముకి బెల్ట్ తొడుక్కొని భుజానికి ల్యాప్టాప్ బ్యాగ్ను తగిలించుకొని సరే నేను వెళ్ళొస్తా అంటూ కదిలారు. సరే అన్నట్టు తలూపాను నేను. మా వారు వెళుతూ వెళుతూ అన్నట్లు వర్కులో పడి చెప్పడం మర్చిపోయాను అన్నారు. వెనక్కి తిరిగి ఏమైంది అని ఆతృతగా చూస్తున్నాను ఆయన ముఖంలోకి. నిన్న నువ్వు లంచ్కి పెట్టిన అరటికాయ కూర అస్సలు బాగోలేదు తెలుసా? నా కొలీగ్ అతని కూర షేర్ చేస్తే తినాల్సి వచ్చింది. కాస్త చూసుకో. ఆ కూర మా కొలీగ్ తిని ఉంటే ఎంత ఇన్సల్టింగ్గా ఉండేది నాకు. కొంచెం సీరియస్గా చెప్పి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. నా మనసు నొచ్చుకుంది. ఎప్పుడో ఒకసారి వంటలో పొరపాటు జరగవచ్చు, అది అందరి ఇళ్లల్లో జరిగేదే. ఇందులో అంత ఇన్సల్ట్ అవ్వడానికి ఏముంటుంది?
ఒంట్లో బాగోలేదు కదా అన్న కన్సర్న్ కూడా లేదు. ఎప్పుడు ఆఫీస్ గొడవేంటో నాలో నేనే అనుకొని నేను కూడా హాల్లోకి వెళ్ళి పిల్లలకి మా వారికి బాయ్ చెప్పడానికి వాళ్ళతో పాటు గుమ్మంలోకి నడిచాను. పిల్లలు నన్ను చూస్తూ బాయ్ అమ్మా అని పెద్దగా అంటూ నాకు ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చారు. నేను కూడా వాళ్ళకి బదులుగా ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చాను. వాళ్ళ మొహాల్లో ఉత్సాహం, కళ్ళల్లో మెరుపు చూస్తే నా మనసుకు చాలా తేలికగా ఆనందంగా అనిపిస్తుంది. మా వారు వెళ్ళొస్తాను అన్నట్లుగా హెల్మెట్లో నుంచి నా వైపు బాణం లాంటి ఒక చూపును విసిరి బండిని స్టార్ట్ చేశారు. ఆయన ఇందాకటి మాటలులాగే ఆ చూపు కూడా నా మనసుకు బాగానే గుచ్చుకుంది. వాళ్ళు వీధి చివరకు వెళ్ళేదాకా అక్కడే గుమ్మంలో ఉండి లోపలికి వచ్చేశాను. హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న అత్తయ్య మావయ్యలను చూసి టిఫిన్ తిన్నారా అత్తయ్య అని అడిగాను. లేదు సంయుక్త, వేసుకురా అన్నారు అత్తయ్య. మనసులోనే అసహనంగా నిట్టూర్చి వంటింట్లోకి వెళ్ళి చూడగా ఎక్కడ పని అక్కడే ఆగిపోయి నా కోసం మూలుగుతున్నట్లుగా కనిపించింది వంటిల్లు. ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని అత్తయ్య మావయ్యలకు టిఫిన్ పెట్టి మధ్యాహ్నం వంటకి మళ్ళీ రెడీ అయిపోయాను. మొదట్లో పొద్దున మా వారికి వండినప్పుడే అందరికీ ఒకేసారి వండేదాన్ని. కానీ పొద్దున ఎప్పుడో వండింది మేము తినేసరికి చల్లారిపోతుంది, తినబుద్ధి కావడం లేదు. అందుకే మా వరకు వేడివేడిగా మళ్ళీ వండు సంయుక్త అన్నారు అత్తయ్య. అంతేనా, ఈ పూటకి వండినవి మళ్ళీ రాత్రికి తినరు, అప్పుడు మళ్ళీ వేడివేడిగా వండి పెట్టాలి అందరికీ. నేను ఎప్పుడూ అనుకుంటాను, ఈ లోకంలో కనీసం ఒక్క పూట తిండి దొరికినా చాలు అనుకునేవారు ఉన్నారు. ఇంకొందరు ఒక్క పూట తిండి కోసం కూడా వెంపర్లాడేవాళ్ళు ఉన్నారు. అలాంటిది మనమేమో ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా తిండి విషయంలో పలు వంకలు పెడతాము. అన్ని రోజులు మనవి కావు అన్నట్లు ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా కష్టకాలం వచ్చి ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురుపడితే మా ఇంట్లో లాంటి వాళ్ళు ఆ పరిస్థితులకు సర్దుకొని ఉండగలరా అని. అయినా ఎవరి ఇష్టాలు వాళ్లకు ఉంటాయిలే. కాకపోతే ఇలా బాగోలేని సమయంలోనైనా మినహాయింపు ఇస్తే నాకు కూడా బాగుంటుంది కదా. ఇలా పలు ఆలోచనల్లో మునిగి తేలుతూనే ఏదో ఒక రకంగా మొత్తానికి ఈ పూటకి వంట పని ముగించేశాను. సింక్లో అంట్లు, బకెట్లో బట్టలు. మరి మా సంగతి ఏంటి సంయుక్త అన్నట్టు నా వంక దీనంగా చూశాయి. వాటిని మాత్రం నిరాశపరచడం ఎందుకు అని వాటి పని కూడా ముగించేశాను. బట్టలు ఆరేద్దామని మేడ మీదకి వెళుతూ మా పక్కింట్లో ఉండే కళ్యాణి కనిపిస్తే, హే కళ్యాణి, నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, ఈ ఒక్కరోజుకి ఏమనుకోకుండా మీ పాపతో పాటు మా బుజ్జిని కూడా స్కూల్ నుంచి ఇంటికి తీసుకురాగలవా మొహమాట పడుతూ అడిగాను. మా బుజ్జిగాడు ప్లే స్కూల్ కాబట్టి ఒక్క పూటే ఉంటుంది స్కూలు. పెద్దది మాత్రం సాయంత్రం స్కూల్ వ్యాన్లో వస్తుంది. ఇవాళ లేటుగా వెళ్ళారు కదా, అందుకే పొద్దున మావారే స్కూల్ దగ్గర దిగబెట్టి వెళ్ళారు. ఓకే సంయుక్త, అలాగే తీసుకొస్తాను. దీనికి అంత మొహమాటంగా అడగాలా అంది కళ్యాణి మృదువుగా నవ్వుతూ. నేను నిశ్శబ్దంగా నవ్వి థ్యాంక్ యూ అని చెప్పి మేడ మీదకు వెళ్ళాను. బట్టలు ఆరేస్తుండగా ఒళ్ళంతా నీరసంగా అనిపించింది. ఒంట్లో సత్తువ లేనట్లుగా ఉందని అక్కడే ఒక పక్కకి పూలకుండీల వద్దనున్న చిన్న చెక్క స్టూలు మీద కూర్చున్నాను. ఈ పని అయిపోయాక స్నానం చేసేలోపు బుజ్జిగాడు స్కూల్ నుంచి వచ్చేస్తాడు. అత్తయ్య మావయ్యలకు భోజనం పెట్టి వాడికి కూడా అన్నం తినిపించాలి. గంటన్నర సేపు వాడి వెంట పడుతూ అన్నం తినిపించేలోపు నా తల ప్రాణం తోకకు వస్తుంది. అనంతరం వాడిని పడుకోబెట్టి నేను తిని మేడ మీద బట్టలు తెచ్చి మడతపెట్టి అవి సర్దేలోపు పెద్దది కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. అందరూ టీవీ ముందు రిలాక్స్ అవుతుంటే నేను మాత్రం అందరికీ స్నాక్స్ రెడీ చేస్తూ వంటింట్లోనే గడిపేయాలి. ఒక్కోసారి సాయంత్రం పూట అంతా ఇంటి వెనుక పెరట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పిల్లల ఆటపాటలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. నేను స్నాక్స్ చేస్తూ మధ్య మధ్యలో దూరం నుంచే చూస్తూ నేను కూడా అందరితో పాటు అలా కూర్చొని టైం స్పెండ్ చేసేలా ఉంటే ఎంత బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటాను. ఆ తర్వాత ఒకవైపు పిల్లలను చదివిస్తూ వాళ్లకు హోంవర్కులు చేయిస్తూనే వంట చేయాలి. రాత్రి అందరికీ భోజనం పెట్టి భోజనాలు ముగిశాక మళ్ళీ అంట్లు తోముకొని వంటిల్లు అంతా సర్దుకొని
పిల్లలను పడుకోబెట్టి వాళ్ళు ఇంటి నిండా పడేసిన బొమ్మలు చెత్త క్లీన్ చేసి నేను పడుకునేసరికి ఒళ్ళు హూనమైపోతుంది. మళ్ళీ పొద్దున్నే లేవాలి, లేకపోతే అన్ని పనులు ఆలస్యమవుతాయి. ఇంట్లో వాళ్ళ కోపాలకు చిరాకులకు బలి కావాలి. ఇక కడుపు నిండా తిండి, కంటి నిండా హాయిగా నిద్రపోయే సమయం ఎక్కడిది నాకు? నాకంటూ ఒక ప్రత్యేక సమయం ఎప్పుడు దొరుకుతుందో ఏమో. ఎండాకాలంలో అయితే ఇక నా అవస్థ చెప్పనక్కర్లేదు. ఇంట్లో వాళ్ళంతా ఫ్యాన్ల కింద, ఏసీలు, కూలర్ల ముందు చల్లగా సేవ తీరుతుంటే నన్ను వంటింట్లో ఉక్కపోతతో ఉడికిస్తూ చెమటలతో స్నానం చేయిస్తాడు ఉదయభానుడు. ఇదంతా ఒకెత్తైతే ప్రతి నెల ఆ 3 రోజులు నా అవస్థ ఆ దేవుడికే ఎరుగు. కాదు, ఆ దేవుడు కూడా ఎరగడేమో. అందుకే ఆ 3 రోజులు వచ్చి భరించలేని నొప్పిని తట్టుకోలేక ఒళ్ళంతా చెమటలు పట్టి నా కాళ్ళు చేతులు వణుకుతూ నా శరీరం అంతా బలహీనమైపోయి నిలబడలేక కూర్చోలేక ఒక్కదాన్నే ఇంటి పనంతా చేసుకోలేక అటు పిల్లలను మేనేజ్ చేసుకోలేక తిందామంటే తిండి తినలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా ఎవరికీ పట్టదు. ఆ క్షణం నా బాధను ఎవరితోనూ చెప్పుకోలేక దుఃఖమంతా మౌనంగా కళ్ళ వెంట జారి చెక్కిళ్ళని చేరుతుంటే వంటగది వేడికి నా వదనానికి పట్టిన చెమట బిందువులు వాటిని ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా కప్పి పూడ్చేస్తాయి. అందరికీ టైంకి అన్నీ కావాలి, ప్రాణం పోతుంది అన్నా అన్నీ నేనే చేయాలి. పోనీ పని మనిషినైనా పెట్టుకుందాము అంటే మన పని మనం చేసుకుంటే పని మనుషులతో పనేంటి మనకు? వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ సరిగ్గా చేయరు. వచ్చిన హదరాబాదరా ఏదో చేసేసి వెళ్ళిపోతారు అని చెప్పి వద్దన్నారు అత్తయ్య. మొదట్లో ఉద్యోగానికి కూడా వెళ్ళేదాన్ని. బుజ్జిగాడు పుట్టాక ఇంటి పని, ఆఫీస్ పనితో ఒత్తిడి బాగా పెరిగింది. చేయలేకపోయేదాన్ని. అందుకే 30,000 జీతం వస్తున్న ఉద్యోగం కూడా వదిలేశాను. ఇంట్లో అన్ని పనులు ఒకే మనిషి ఎలా చేస్తుంది? ఒక్కతే కష్టపడుతుంది. పాపం మనం కూడా ఏమైనా చిన్న చిన్న పనులు చేస్తూ తనకి సహాయపడదాం అని ఒక్కరు కూడా ఆలోచించరు. పైగా చేసిన వాటికి పేరు పెడుతుంటారు. అవును, ఆలోచించరు. ఎందుకు ఆలోచిస్తారు? ఒకప్పుడు పెళ్ళి కాకముందు నేను కూడా ఇంతే కదా. మా ఇంట్లో నేనే చిన్నదాన్ని. నాకంటే ముందు 2 అన్నయ్యలు, ఒక్కతే ఆడపిల్ల. అందులోనూ చిన్నదాన్ని కావడంతో ఇంట్లో నాకు గారాబం ఎక్కువ. మా నాన్న గారాబం మరీ ఎక్కువ. అది అడ్డం పెట్టుకొని ఇంట్లో నాదే రాజ్యంగా ఉండేదాన్ని. అమ్మ ఉద్యోగానికి వెళుతుంది. ఆఫీస్లో పనితో పాటు ఇంటి పని, వంట పని అన్నీ తనే చూసుకునేది. నేనైతే అమ్మ ఎంత కష్టపడుతున్నా అసలు ఒక పని ముట్టేదాన్ని కాదు. వంటింట్లోకి అయితే కనీసం కాలు కూడా పెట్టేదాన్ని కాదు. అసలే నేను ఫ్యాన్ లేకుండా నిమిషం ఉండలేను. అందుకే నాకు అప్పట్లో వంటింట్లోకి వెళ్ళాలంటే చిరాగ్గా ఉండేది. అమ్మ రోజు పొద్దున్నే 5 గంటలకు నిద్రలేచి అన్ని పనులు చేసేస్తుంది. మాకు, నాన్నకి, నానమ్మ, తాతయ్యలకి అందరికీ ఏదీ తక్కువ కాకుండా చూసుకుంటుంది. పని మనిషి ఉన్నా సరిగా వచ్చేది కాదు. ఎప్పుడు డుమ్మాలు కొడుతూ అమ్మని బాగా సతాయించేది. వాళ్ళు ఉండేది మా వీధిలోనే కావడంతో ఎప్పుడైనా పని మనిషి రాకపోతే సమ్ము, పని మనిషి ఇంకా రాలేదు, కాస్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కనుక్కొని రావే, నాకు లేట్ అవుతుంది అంటూ తట్టి లేపేది పొద్దున్నే అమ్మ. అబ్బా ఏంటమ్మా, పడుకొని రాత్రంతా చదువుకొని పడుకున్నా, పొద్దున్నే లేపుతావు, నేను లేవను, నువ్వే వెళ్ళొచ్చు కదమ్మా అని విసుక్కునేదాన్ని. అమ్మ బతిమిలాడి ఇక నన్ను అడిగి లాభం లేదని తనే వెళ్ళేది. అన్నయ్యలు కూడా పెద్దగా అమ్మకు సహాయం చేసేవాళ్ళు కారు. ఎప్పుడైనా మరి అవసరమైతే మా పెద్దన్నయ్య చేసేవాడు. పెద్దన్నయ్య కాస్త నెమ్మదస్తుడు, కానీ చిన్నన్నయ్య మాత్రం బాగా హుషారు. ఎప్పుడు నాకు అన్నింటిలో పోటీ. మా ఇద్దరికి క్షణం కూడా పడేది కాదు. ఎప్పుడూ కొట్టుకునేవాళ్ళం. ఆడపిల్లవై ఉండి బుద్ధి లేదు, అమ్మకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అంటూ తిట్టేవాడు చిన్నన్నయ్య. నాకు మండి, ఆడపిల్ల అయితే మాత్రం ఇంట్లో పనులు ఆడపిల్ల చేయాలని మన రాజ్యాంగంలో రూల్ ఏమైనా రాసిపెట్టి ఉందా? ఎప్పుడు నాపై ఏడ్చే బదులు నువ్వే చేయొచ్చుగా, ఆ హెల్ప్ ఏదో అంటూ గొడవ పడేదాన్ని. అప్పుడు మా నాన్న వచ్చి నాకు సపోర్ట్ చేస్తూ చిన్నన్నయ్యను మందలించేవారు. ఈ గొడవ అంతా చూసి విసుగొచ్చి, అబ్బబ్బా ఆపండి ఇంకా మీ గొడవలు, ఎవరు ఏమీ చెయ్యొద్దులే, నేను ఎలాగో చేసుకుంటాను అంటూ చిరాగ్గా వెళ్ళిపోయేది అమ్మ.
మాకేమో అప్పుడు పొద్దున్నే 6 గంటలకు మంచినీళ్ళు వచ్చేవి. కేవలం అరగంట మాత్రమే వదిలేవాళ్ళు. అప్పుడు ఒక్కోసారి అమ్మకు కుదరకపోతే నన్ను నిద్ర లేపేది. కానీ నేను అబ్బా, నాకు తలనొప్పిగా ఉందమ్మా, నేను లేవలేను, అన్నయ్యని పట్టమను అని చెప్పి తప్పించుకునేదాన్ని. అప్పుడు మా నాన్న, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు, దానికి పొద్దున్నే నిద్రలేస్తే తలనొప్పి వస్తుందని తెలుసు కదా అనేవారు అమ్మని మందలింపుగా. చేసేదేమీ లేక పెద్దన్నయ్యను బతిమిలాడి నీళ్లు పట్టించేది అమ్మ. అప్పుడు నేను దుప్పట్లో దూరిపోయి ఏదో వరల్డ్ కప్ సాధించినట్లుగా ఫీల్ అవుతూ ముసిముసి నవ్వులు నవ్వుకునేదాన్ని. ఇవేనా, ఇంకా ఉన్నాయి. వంటల్లో ఏ చిన్న తేడా వచ్చినా, నాకు నచ్చనివి చేసినా పెద్ద గొడవే చేసేదాన్ని. వంటలో పచ్చిమిర్చి వేస్తే అస్సలు తినేదాన్ని కాదు. ఒకవేళ అమ్మ పొరపాటున పచ్చిమిర్చి వేసి ఏదైనా కూర వండిందా అంతే, గొడవ గొడవ చేసి నేను తినాలా వద్దా అని ఏడ్చేదాన్ని. దాంతో మా నాన్న, అది కారం తినదని తెలుసుగా, తెలిసి ఎందుకు ఇలా వండావు అంటూ అమ్మని కోప్పడి మళ్ళీ నా కోసం ప్రత్యేకంగా ఇంకో కూర చేయించేవారు. నానమ్మ, ఒరే ఇది ఆడపిల్ల, రేపు మరో ఇంటికి పంపాల్సిన పిల్లను నీ అతిగారాబంతో దాన్ని మరింత చెడగొడుతున్నావు. ఇలా ఏ పని నేర్చుకోకుండా చేయకుండా చేసిన వాటికి వంకలు పెడుతూ ఉంటే అది రేపు అత్తగారింటికి వెళ్ళాక అక్కడ సర్దుకోగలదా అని నాన్నకు క్లాసు పీకేది. కానీ నాన్న, పనులు చేయాల్సిన అవసరం నా చిట్టి తల్లికి ఏంటమ్మా, ఇంటి నిండా పని వాళ్ళని పెట్టుకుంటుంది అని నానమ్మకు చెప్పి నన్ను దగ్గరికి తీసుకొని ప్రేమగా నా తల నిమురుతూ అంతే కదా సమ్ము అని నవ్వేవారు. నేనేమో అంతే మరి అంటూ అల్లరిగా నవ్వుతూ నానమ్మ వైపు చూసేదాన్ని. నానమ్మ మా తండ్రి కూతుర్ల వైపు చూసి పెదవి విరిచేది. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని ఆలస్యంగా తెలుసుకున్నాను. అంతేకాకుండా ఆదివారం అమ్మకు రెస్ట్ ఇవ్వకుండా స్పెషల్ చేసి పెట్టమనేవాళ్ళం. అందుకోసం తొందరగా నిద్రలేచి ఆ పనిలో ఉండేది అమ్మ. నేనైతే ఆదివారం వస్తే 10 అయినా నిద్రలేచేదాన్ని కాదు. నాన్న ఏమీ అనేవారు కాదు, కానీ తాతయ్య మాత్రం మందలించేవారు. ఇక పండుగలు ఏమైనా వస్తున్నాయంటే అమ్మకి మరింత శ్రమ పెరుగుతుంది. పని మనిషి సహాయంతో ఇల్లంతా శుభ్రం చేసుకునేది. మా నానమ్మకు చాదస్తం ఎక్కువ, అది పండగ రోజులు మరీ ఎక్కువ. ఆవిడ చెప్పినవన్నీ ఓపికగా అమ్మ ఒక్కతే చేసేది. పూజ, పిండి వంటలు ఇలా అన్నీ తనే చేసుకునేది. నేను మాత్రం ఏమీ పట్టనట్లుగా హాయిగా టీవీలో పండగలకు వచ్చే స్పెషల్ ప్రోగ్రాంలు, సినిమాలు చూస్తూ అమ్మ చేసిన పిండి వంటలు ఆరగిస్తూ ఎంజాయ్ చేసేదాన్ని. అది సరిపోదన్నట్టు సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు నా స్నేహితురాలు బాగా తయారయ్యి కనిపిస్తే, చూసావా అమ్మ, మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు ఎంత బాగా రకరకాల జడలు వేసి తయారు చేశారో, వాళ్ళని నీకైతే ఏమీ రావు, ఎప్పుడైనా అలా వేశావా నాకు అంటూ అమ్మను కోపగించుకుని బొంగమూతి పెట్టుకుని కూర్చునేదాన్ని. నాకు అలా వెరైటీ జడలు, జుట్లు వేయడం రావే, ఏం చేయను, అయినా ఇంట్లో పనితోనే సరిపోతుంది, ఇక నాకు అంత తీరిక ఎక్కడుంది సొమ్ము అంటూ నన్ను కూల్చేయడానికి ప్రయత్నించేది. నిజమే, పండగ పనుల్లో క్షణం తీరికలేని అమ్మకి ఇంకా అవన్నీ ఎక్కడ కుదురుతాయి. నేనేమో అర్థం చేసుకోకుండా అమ్మని కోపగించుకునేదాన్ని. నాకు బాగా గుర్తు, నాకు జ్వరం వచ్చింది, అమ్మకేమో ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక నా కోసం నాన్న లీవ్ తీసుకుని నా పక్కనే ఉండి మందులు వేస్తూ నన్ను చూసుకున్నారు. కానీ నేను, నాకు వద్దు, అమ్మ తినిపిస్తేనే నేను తింటాను అంటూ తినకుండా మంకు పట్టు పట్టాను. అప్పుడు నాన్న, అమ్మ ఇంటికి రావడానికి ఇంకా టైం ఉంది, అంతవరకు ఇలా ఏమీ తినకుండా ఉంటే నీరసం వస్తుంది, నా తల్లి కదూ, తినమ్మా అంటూ బతిమాలారు. కానీ నేను అస్సలు వినలేదు. ఈలోగా అమ్మ ఆఫీస్ నుండి ఇంటికి రానే వచ్చింది. రాగానే నాన్న నా గురించి చెప్తే తినొచ్చు కదా, నేనే తినిపించాలా అంటూ కాస్త అసహనంగా అంది. ఇక నేను ఫీల్ అయ్యి 2 రోజులు మూతి ముడుచుకొని అమ్మ మీద అలిగాను. ఇప్పుడు అర్థమవుతుంది. అసలే ఆఫీస్లో పనిచేసి అక్కడ నుంచి బస్సులో ప్రయాణం చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన అమ్మను సరిగ్గా అర్థం చేసుకోకుండా నేను మరింత ఊపిరి ఆడనివ్వకుండా చేశానని. నెల నెల నాకు వచ్చే నొప్పికి తట్టుకోలేక నీటిలో నుంచి గట్టుపై పడిన చేపపిల్లలా కొట్టుకుంటుంటే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడేవాళ్ళు. అమ్మ కళ్ళు తడిచేవి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పక్కనే ఉండి నా కాళ్ళు పట్టేది. నడుముకి జెండుబాం పూసి మర్దన చేసేది.
నాకు నొప్పి తగ్గే వరకు నా పక్కనే కూర్చునేది. ఇక ఆదివారం సెలవులు వస్తే చాలు అత్తమ్మలు, మామయ్యలు, వాళ్ళ పిల్లలు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి భోజనాలు వగైరా అన్నీ అమ్మే చేసి పెట్టేది. ఇలా సెలవుల రోజులు కూడా అమ్మకి రెస్ట్ ఉండేది కాదు. నేను ఇవేమీ పట్టించుకోకుండా మావయ్యల పిల్లలతో ఆడుకుంటూ ముచ్చట్లు పెడుతూ కూర్చునేదాన్ని. ఇవన్నీ కాకుండా మా తాతయ్య మంచానికి పరిమితమైనప్పుడు నానమ్మక వయసు మీద పడింది. మోకాళ్ళ నొప్పులతో పాటు షుగర్, బీపీ పని చేయలేదు. ఇక అమ్మ అన్నీ చేసేది. ఒక్కోసారి మా తాతయ్య అమ్మ చేసిన కూరలు రుచిగా లేవని మళ్ళీ వండించేవారు. అమ్మ ఎన్ని పనులైనా ఎంత కష్టాన్నైనా భరించేది. చాలా సహనంగా ఉండేది. అన్ని పనులు ఓపికగా చేసేది. ఒంట్లో బాగోలేకున్నా ఎవరికీ చెప్పేది కాదు. ఒక్కోసారి పని ఒత్తిడి పెరిగితే పైకి చెప్పదు, కానీ కాస్త కోపంగా ఉండేది. అమ్మ ఎప్పుడు చూసినా ఎందుకలా కోపంగా ఉంటావు, మంచిగా హుషారుగా ఉండొచ్చు కదా అంటూ కసిరేదాన్ని నేను. ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది అమ్మ ఎందుకు అలా ఉండేదో. ఇక నేను చేసే పనులకి నా మీద కోపం వచ్చినా నన్ను ఏమీ అనలేక తన కోపాన్ని లోపలే అణుచుకునేది. నాకు సపోర్ట్ చేస్తూ నాన్న తనను కోప్పడినా మౌనంగా ఉండేది తప్ప ఒక్క మాట కూడా అనేది కాదు. ఇంట్లో అంత పని చేస్తూనే ఆఫీస్కు కూడా వెళ్ళేది. ఆఫీస్ పనిలో కూడా ఏమాత్రం అశ్రద్ధ చూపించకుండా తీసుకునే జీతానికన్నా ఎక్కువ న్యాయం చేసేది. అంతెందుకు, వయసు పెరిగిన ఇప్పటికీ ఇంటి పనులతో పాటు తన ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తూనే ఉంది అమ్మ. అవన్నీ తలుచుకుంటే పాపం అమ్మ అని చాలా బాధేస్తుంది. అమ్మని నేను ఎంత ఇబ్బంది పెట్టాను అని తెలుసుకున్నప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడైనా పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మ నన్ను ఒక్క పని కూడా చెయ్యనివ్వదు. వద్దులే సంయుక్త, ఎలాగూ రోజు చేస్తావు, ఇక్కడికి వచ్చినప్పుడు అన్న ఓ 4 రోజులు రిలాక్స్ అవ్వు అంటుంది. కానీ నన్ను అస్సలు పని చెయ్యనివ్వదు అమ్మ. ఎంతైనా తల్లి మనసు కదా. అసలు ఇంట్లో అన్ని పనులు ఒకరి మీద వేయకుండా ప్రతి ఒక్కరూ ఇది మన పనే కదా అని భావించి అంతా కలిసి పనులు పంచుకొని చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఆ రోజులు ఎప్పుడొస్తాయో. ఇలా ఆలోచనలలో మునిగిపోయిన నన్ను నా ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో ఉన్న బకెట్లో తడిసి ముద్దయి నీళ్లు కారుతున్న బట్టలు, ఎంతసేపు మేము ఇలా ఈ తడిలో ఉండాలి అన్నట్లుగా నా వంక చూస్తున్నట్లు నా అంతర్వేదం హెచ్చరించింది. తక్షణమే నా ఆలోచనల నుంచి తేరుకొని ఈ లోకంలోకి వచ్చి వాటిని కూల్ చేయడానికి వెంటనే పైకి లేచి బకెట్ను సమీపించి అందులోని బట్టలు అన్నింటినీ అక్కడ ఉన్న తీగలపై ఆరేసిన వెంటనే అవన్నీ గాలికి రెపరెపలాడుతూ సంతోషంగా నా వైపు చూశాయి. ఇంతలో అమ్మా అంటూ గుమ్మం నుంచి గట్టిగా కేక వేస్తూ ఇంట్లోకి పరిగెడుతూ వెళ్ళిన బుజ్జిగాడి గొంతు వినిపించగానే ఉలిక్కిపాటుగా గబగబా ముందుకు నడిచి మెట్లు దిగి వెళ్ళిపోయాను. ఇది ఒక అమ్మ కథ కాదు కాదు, ప్రతి ఇంట్లోని అమ్మల కథ. మరి ఈ స్టోరీ వింటున్న మీరు మీ ఇంట్లోని మదర్కు హెల్ప్ చేస్తున్నారా లేదా చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి, నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.